ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు చాలా మంత్స్ ముందు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. మేబీ మీ ఫ్రెండ్ పెళ్లి కోసం, లేదా ఒక మెడికల్ ఎమర్జెన్సీ కోసం, లేదా ఒక ఇంపార్టెంట్ బిజినెస్ డీల్ కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. ఎక్కడ చూసినా జనం, పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఆయాసపడుతున్నారు, కొంతమంది కస్టమర్స్ కంపెనీ స్టాఫ్ తో గొడవ పడుతున్నారు. డిస్ప్లే బోర్డు మీద చూస్తే క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్. ఇదేదో సినిమా సీన్ కాదు. లాస్ట్ ఫ్యూ డేస్ గా మన దేశంలో జరుగుతున్న ఇండిగో క్రైసిస్. ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్లైన్, 60% మార్కెట్ షేర్ ఉన్న ఇండిగో దేశంలో టేక్ ఆఫ్ అయ్యే ప్రతి 100 ఫ్లైట్స్ లో 60 ఫ్లైట్స్ ఇండిగో కంపెనీవే. అలాంటి కంపెనీ సడన్ గా కూలిపోయింది. కేవలం ఒక్క రోజులోనే 1000కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. లక్షల మంది ప్యాసింజర్స్ రోడ్డు మీద పడ్డారు. టికెట్ ప్రైసెస్ సడన్ గా 50,000 రూపీస్ కి వెళ్లిపోయాయి. అది కూడా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఇండియాకి వచ్చిన టైంలో ఇదంతా జరిగింది. అసలు ఈ గొడవ మొత్తానికి కారణాలేంటో ఈ వీడియోలో చెబుతాను. దీని మెయిన్ రూట్ కాజ్ FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. FDTL అంటే ఏంటి? ఇమాజిన్ చేయండి, మీరు ఒక క్యాబ్ డ్రైవర్. మీరు కంటిన్యూస్ గా 24 అవర్స్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? నిద్ర వస్తుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అదే సిచ్యువేషన్ లో ఒక పైలట్ ఉంటే ఏంటి పరిస్థితి? గాలిలో వందల మంది ప్రాణాలు పైలట్ చేతిలో ఉంటాయి. పైలట్ కి రెస్ట్ అనేది చాలా ముఖ్యం. అందుకే DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్ సేఫ్టీ కోసం కొత్త రూల్స్ ని తెచ్చింది. దీన్ని రివైజ్డ్ FDTL నార్మ్స్ అని అంటారు. గవర్నమెంట్ మెయిన్ గా 3 కొత్త రూల్స్ ని తెచ్చింది. ఒకటి నైట్ డ్యూటీ టైమింగ్స్ విషయంలో, రెండవది నైట్ డ్యూటీ వర్కింగ్ అవర్స్ లో, మూడవది నెంబర్ ఆఫ్ ఫ్లైట్ ల్యాండింగ్స్ విషయంలో. మీకు అర్థం కావాలని నేను ఈ రూల్స్ ని ఇప్పుడు ఓల్డ్ వర్సెస్ న్యూ రూల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నైట్ డ్యూటీ టైమింగ్స్ డిస్కస్ చేద్దాము. పాత రూల్లో నైట్ డ్యూటీ అంటే రాత్రి 12 AM నుంచి 5 AM వరకు పని చేయడం. అంటే ఒకవేళ పైలట్ తన డ్యూటీని 12 AM నుంచి 5 AM లోపు ఎప్పుడు డ్యూటీ ఎక్కినా అది నైట్ డ్యూటీ కిందకి వస్తుంది. ఒకవేళ డ్యూటీని 5:01 AM కి ఎక్కితే అది డే డ్యూటీ కిందకి వస్తుంది. ఇప్పుడు పాయింట్ 2 అయిన నైట్ డ్యూటీ వర్కింగ్ అవర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓల్డ్ రూల్ ప్రకారం ఒకవేళ పైలట్ గాని నైట్ డ్యూటీ ఎక్కితే 13 అవర్స్ పని చేయాలి. కొత్త రూల్ ప్రకారం 10 అవర్స్ మాత్రమే పని చేయాలి. ఇప్పుడు పాయింట్ 3 అయిన నెంబర్ ఆఫ్ ల్యాండింగ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓల్డ్ రూల్ ప్రకారం పైలట్ గాని నైట్ డ్యూటీ ఎక్కితే 6 ల్యాండింగ్స్ చేయాలి. న్యూ రూల్ ప్రకారం కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. సో ఇవే ఆ కొత్త రూల్స్. గవర్నమెంట్ ఈ కొత్త రూల్స్ ని అసలు ఎందుకు తెచ్చిందో డిస్కస్ చేద్దాము. హ్యూమన్ బాడీకి బయోలాజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. రాత్రి 12 నుంచి మార్నింగ్ 6 వరకు బ్రెయిన్ న్యాచురల్ గా షట్ డౌన్ మోడ్ లోకి వెళ్తుంది. ఆ టైంలో పైలట్స్ తో ఎక్కువ పని చేయించకూడదు, వాళ్ళని స్ట్రెస్ చేయకూడదు అని ఈ కొత్త రూల్స్ ని తెచ్చారు. ఈ రూల్స్ వల్ల ఇండిగోకి నష్టం ఎలానో డిస్కస్ చేద్దాము. ఇక్కడ 3 రకాల నష్టాలు ఉన్నాయి. నెంబర్ 1 ఆపరేషన్ లాస్. ఓల్డ్ రూల్ ప్రకారం 5:01 AM నుంచి డే డ్యూటీ కిందకి వస్తుంది. కానీ న్యూ రూల్ ప్రకారం 6:01 AM నుంచి డే డ్యూటీ కిందకి వస్తుంది. ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువగా మార్నింగ్ 5 AM నుంచి 6 AM టైంలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త రూల్ వల్ల ఆ టైంలో వర్క్ చేసే పైలట్స్ అందరూ నైట్ డ్యూటీ కిందకి వస్తారు. నెంబర్ 2 వర్కింగ్ అవర్స్ లాస్. ఓల్డ్ రూల్ ప్రకారం నైట్ డ్యూటీ చేసే పైలట్ 13 అవర్స్ పని చేయాలి. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం 10 అవర్సే పని చేయాలి. అంటే ఇండిగో 3 వర్కింగ్ అవర్స్ లాస్ అవుతుంది. కానీ శాలరీ మాత్రం ఇంతకు ముందు ఉన్నంతే పే చేయాలి. అది కంపెనీకి నష్టం కదా. నెంబర్ 3 నెంబర్ ఆఫ్ ల్యాండింగ్స్ లాస్. ఓల్డ్ రూల్ ప్రకారం నైట్ డ్యూటీ చేసే పైలట్ 6 ల్యాండింగ్స్ చేయొచ్చు. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం 2 ల్యాండింగ్సే చేయాలి. అంటే ఇండిగోకి 4 ల్యాండింగ్స్ నష్టం. కానీ శాలరీ మాత్రం ఇంతకు ముందు ఉన్నంతే పే చేయాలి. ఈ కొత్త రూల్స్ వల్ల ఇండిగో ఎక్కువ మంది పైలట్స్ ని రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పైలట్స్ కి వర్కింగ్ అవర్స్ తగ్గిపోయాయి కాబట్టి. DGCA ఈ కొత్త రూల్స్ ని 18 months ముందే అనౌన్స్ చేసింది. మీరు కొత్త పైలట్స్ ని హైర్ చేసుకోండి, టైమింగ్స్ ప్లాన్ చేసుకోండి అని టైం ఇచ్చింది. ఎయిర్ ఇండియా వాళ్ళు 500+ కొత్త పైలట్స్ ని హైర్ చేసుకున్నారు, రెడీగా ఉన్నారు. అకాసా ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. ఇండిగో వాళ్ళు మాత్రం 0 ప్రిపరేషన్, పైలట్స్ హైరింగే చేయలేదు. అదీ కాకుండా ఉన్న పైలట్స్ ని కూడా ఓవర్ వర్క్ చేయించాలి అని చూశారు. 6 నెలల క్రితం ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ ఏమన్నారంటే FDTL కొత్త రూల్స్ వల్ల మాకు పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అని చెప్పారు. ఇండిగో CFO కూడా ఆల్ ఈజ్ వెల్ అన్నారు. మరి December 5th కి వచ్చేసరికి సిస్టమ్ అంతా ఎందుకు కూలిపోయింది? ఇది మిస్కాలిక్యులేషన్ కాదు, ఇది ఆరోగెన్స్ అని ప్రజలు అంటున్నారు. ఇండిగో ఏమనుకుందంటే మేము ఇండియాలో మోనోపోలీ, మేము ఏం చేసినా గవర్నమెంట్ ఒప్పుకుంటుంది అనే ధైర్యం. టికెట్స్ అమ్మేశారు, డబ్బులు తీసుకున్నారు. కానీ ఫ్లైట్స్ ని నడపడానికి పైలట్స్ లేరు అని వాళ్ళకి ముందే తెలుసు. అయినా సరే లాస్ట్ మినిట్ వరకు ప్యాసింజర్స్ కి చెప్పలేదు. ఇది ఏ న్యాయం కిందకి వస్తుంది? ఇండిగో ప్లాన్ సింపుల్ గా ఉంది. క్రియేట్ ఏ క్రైసిస్, పానిక్ ది పబ్లిక్, ఫోర్స్ ది గవర్నమెంట్. అంటే ముందు ఫ్లైట్స్ క్యాన్సిల్ చెయ్యి, అలా చేస్తే జనం ఎయిర్పోర్ట్ లో ఇబ్బంది పడతారు, గందరగోళం క్రియేట్ అవుతుంది, అప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ పడుతుంది.
అయ్యో జనం ఇబ్బంది పడుతున్నారు, రూల్స్ మార్చండి అని గవర్నమెంట్ ని అడగొచ్చు. అప్పుడు గవర్నమెంట్ లొంగిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్యాసింజర్ కన్వీనియన్స్ కోసం మేము FDTL కొత్త రూల్స్ ని హోల్డ్ లో పెడుతున్నాము అని. అంటే ఇండిగో గెలిచింది, పబ్లిక్ సేఫ్టీ ఓడిపోయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది కోఇన్సిడెన్స్ అనుకోవాలో లేక కాన్స్పిరసీ అనుకోవాలో తెలియదు. December 4 and 5, 2025 ఈ డేట్స్ చాలా ముఖ్యం. ఇదే టైంలో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఇండియాకి స్టేట్ విజిట్ కి వచ్చారు. ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తుంది. PMO, ఏవియేషన్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ అంతా హై సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లో బిజీగా ఉన్నారు. కరెక్ట్ గా ఇదే టైంలో ఇండిగో న్యూస్ స్టార్ట్ అయింది. December 5 ఒక్కరోజే 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. మీడియా మొత్తం పుటిన్ విజిట్ ని కవర్ చేయాల్సింది పోయి ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న గొడవల్ని కవర్ చేయడం స్టార్ట్ చేసింది. స్పాట్ లైట్ అంతా రష్యా ఇండియా రిలేషన్స్ నుంచి ఇండిగో గందరగోళం మీద పడింది. ఇది ఇండియా ఇమేజ్ ని ఇంటర్నేషనల్ గా డ్యామేజ్ చేసింది. ఇక్కడ ఇండిగోకి టర్కీతో ఉన్న కనెక్షన్ గురించి మీకు చెప్పాలి. ఇండిగోకి చెందిన డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఇండియా లోపలే తిరిగే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. కానీ వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మాత్రం స్మూత్ గా నడిచాయి. ఎస్పెషల్లీ కోడ్ షేర్ ఫ్లైట్స్ విత్ టర్కిష్ ఎయిర్లైన్స్. కోడ్ షేర్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇండిగో టికెట్ అమ్ముతుంది, కానీ మిమ్మల్ని తీసుకువెళ్లాల్సిన ఫ్లైట్ టర్కిష్ ఎయిర్లైన్స్ ది ఉంటుంది. దీన్నే కోడ్ షేరింగ్ అంటారు. ఇండిగోకి టర్కీతో డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. టర్కీ ఎప్పుడూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది, ఇండియాకేమో యాంటీగా ఉంటుంది. అలాంటి టర్కీ ఎయిర్లైన్స్ తో ఇండిగో టైఅప్ పెట్టుకుంది. డొమెస్టిక్ ప్యాసింజర్స్ ని రోడ్డు మీద పడేసి ఇంటర్నేషనల్ రూట్స్ లో ప్రాఫిట్స్ ఎంజాయ్ చేశారు. కొందరు ఏమంటున్నారంటే ఇది వెస్టర్న్ కంట్రీస్ అండ్ డీప్ స్టేట్ ఆడుతున్న గేమ్ అని. పుటిన్ విజిట్ ని స్పాయిల్ చేయడానికి, ఇండియాని ఇబ్బంది పెట్టడానికి ఫారిన్ వ్యక్తి సీఈఓగా ఉన్న ఇండిగోని వాడుకున్నారా? ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ దేశం మొత్తం బిజీగా ఉన్న టైంలోనే ఎందుకు స్ట్రైక్ చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. ఇండిగో చేసిన ఇంకొక పని ఏంటంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు సరే, డబ్బులు రీఫండ్ వెంటనే ఇచ్చారా? లేదు. రీఫండ్ ప్రాసెస్ చేస్తాం, టైం పడుతుంది అని అన్నారు. లక్షల మంది దగ్గర అడ్వాన్స్ మనీ తీసుకున్నారు. ఆ డబ్బులు ఇంకా ఇండిగో దగ్గరే ఉన్నాయి. ఆ డబ్బుల ద్వారా కంపెనీకి బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది. ప్యాసింజర్స్ కు మాత్రం మీటింగ్ మిస్ అయింది, హాలిడే పోయింది, టెన్షన్ ఉంది. ఇక్కడ టికెట్ ప్రైసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ తిరిగే ఫ్లైట్స్ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి మిగిలిన ఫ్లైట్ రేట్స్ పెంచేశారు. డిమాండ్ అండ్ సప్లై పేరు చెప్పి 5000 టికెట్ ని 50,000 కి అమ్మారు. ఇది డే లైట్ రాబరీ. 60% ఫ్లైట్స్ ఇండిగో వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు నడపడం ఆగిపోతే దేశం ఆగిపోతుంది. అందుకే గవర్నమెంట్ హెల్ప్లెస్ గా ఉంది. గవర్నమెంట్ ఏం చేయలేక రూల్స్ ని వెనక్కి తీసుకుంటుందిలే అని ఇండిగో ధైర్యం. ఇది పైలట్ షార్టేజ్ కాదు, ఇది అత్యాశ, అహంకారం అని ప్రజలు అంటున్నారు. ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి దేశం పరువు తీసేలాగా బిహేవ్ చేసిన ఇండిగో మేనేజ్మెంట్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. ప్యాసింజర్స్ కి హెవీ కంపెన్సేషన్ ఇవ్వాలి. టర్కిష్ ఎయిర్లైన్స్ కోడ్ షేర్ ని రివ్యూ చేయాలి. DGCA రూల్స్ ని మళ్ళీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని. ప్రాఫిట్స్ కోసం సేఫ్టీని విడిచిపెడుతున్నారు. సేఫ్టీ అనేది ఆప్షన్ కాదు, అది మ్యాండేటరీ. రేపొద్దున నిద్రలేని పైలట్ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇండిగో మేనేజ్మెంటా లేక రూల్స్ రిలాక్స్ చేసిన గవర్నమెంటా? మీకు ఏమనిపిస్తుంది? ఇండిగో చేస్తున్నది కరెక్టేనా? గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.